పొలిట్ బ్యూరో సభ్యులు. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం లంపకలోవ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ సొసైటీ చైర్మన్ గొంతెన సురేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అభిమానులు ఉపాధి హామీ పథక శ్రామికుల మధ్య ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి స్వీట్లు మధ్యకు పంపిణీ చేశారు. శ్రామికులు సురేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన సామాజిక సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా గొంతెన సురేష్ మాట్లాడుతూ తన పుట్టినరోజును శ్రామికులతో కలిసి జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. సోషల్ మీడియా, వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రసాద్ బాబు అక్కడ మంచి పెడేస్తున్నా ఎవరు చెప్పారు బాధ్య పెద్దలు పెడతారు వెంకటేశ్వర గారు 20 ఎవరు రండి, అలా ఎవరండి అందరూ రండి, అందరూ రావాలి. అక్కడ మంచి పెడేస్తున్నా. కడప జిల్లా ప్రొద్దుటూరులో మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎస్ఎస్ మాల్ ఆక్రమాలపై సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే రాజమల్లుతో మాల్ యాజమానులు చీకటి ఒప్పందాలు ఉన్నాయంటూ సవాల్ విసిరారు. పర్మిషన్లో లేని మాల్కు సహకరించినందుకు 2.5 కోట్లు ముట్టాయంటూ ఆరోపించారు. ఇక 2017లో ఫిర్యాదు చేసి ఎమ్మెల్యే అయ్యాక ఎందుకు మౌనంగా ఉన్నారన్నారు. మున్సిపల్ పన్ను ఎగ్గొట్టిన శ్రీ సత్యనారాయణ బిల్డర్స్ కు సంబంధించిన సాక్ష్యాలు విడుదల చేశారు. నువ్వు అప్పటికి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేవి, నిజం చెప్పినావు. ఎస్ఎస్ మాలు వ్యాపారస్తులు అందరూ దాంట్లో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు భాగం నింటారు, టీడీపీ వాళ్ళు భాగస్తులు నింటారు, సానుభూతి పరులు, ఎవరెవరు అనుచరులు, నానాకోళ్ళు అందరూ దాంట్లో భాగాలు పెట్టుకుంటారు. నేను నిన్నేం అడుగుతానా, నువ్వు 2019లో బీపీఎస్ స్కీమ్ కింద అప్లై చేసినాక నువ్వు వాళ్ళకి చీకటి ఒప్పందంలో భాగంగా నువ్వు వాళ్ళకు సహకరించినావు. రెండవది, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదు అని నీకు తెలుసు. నువ్వు ఎటువంటి కమిషనర్ కానీ మున్సిపల్ అధికారులకు కానీ నువ్వు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలే, డబ్బు తీసుకున్నావని ఆరోపణ చేసిన. ఈ లెటర్ ఎవరు పెట్టింది? ఈ లెటర్ సంతకం నీదేనా? ఒకవేళ నీకు ఈ లెటర్ ఏమన్నా ప్రవీణ్ ఫోర్జరీ చేశాడనో, ఈ లెటర్ తప్పుడుది అయితే నాకు ఫోన్ చెయ్యి. మరి నువ్వు ఎమ్మెల్యేగా ఉండి నువ్వు పిటిషన్ పెట్టి నువ్వు లెక్క తీసుకొని 5 ఏళ్ళు నిద్రపోయి మళ్ళా 2 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్యూర్ అయ్యాక ఏందో ఆయన చెప్తున్నాడు నిన్న. అదేంది, ఏం లీడర్ అయినా ఏదో చెప్పినాడు, అది గుర్తురాడమే నాకు. ప్రూవెన్ లీడర్, డబ్బులు ఎత్తేదానికి ప్రూవెన్ లీడర్. ఇవారే ప్రూవెన్ లీడర్. నువ్వు సెట్ చేయి. ఆ టైంకు నేను వచ్చి అడుగుతా. నేను ఒక్కరిని వచ్చా, నా బామర్ది రాడు, మా ఆయన రాడు, ఇవన్నీ కాకన్ పుల్ స్టోరీ వద్దు. ముగ్గురా, నేను వస్తా. రెండోది, నా మీద ఏమన్నా అవినీతి ఆరోపణలు చేస్తున్నావు కదా, నేను ప్రమాణం చేస్తా. నేను వస్తా, ప్రమాణం చేస్తా. లేదా నాతో పాటు ఇంకా ఏమన్నా మా ఇంట్లో వాళ్ళని పిలుచుకురమని చెప్పు, పిలుచుకొస్తా. నేనేం తగ్గను. రెడీ నీ సవాళ్ళకు. నేను ఇప్పుడు చెప్తానా, డోంట్ కేర్. లేదా టైం చెప్పండి మీరు, ఎప్పుడైనా రెడీ. నేను దేనికైనా రెడీ. ఏంది, నేను నీ వల్ల బాటం చూసిన, నా జీవితంలో మా తండ్రి వల్ల అత్యున్నతమైన టాపు చూసిన. నేను ఒక ఆఫీసులో కట్టా, నా ఇంటి చుట్టూరు ఏడైనా సరే ఒక్క ఇనప కడ్డీ వేసానా, భయం అంట. నీకు భయం పెట్టుకొని మళ్ళా నేను భయపడినా అంట. రాని అందరూ అంటారా కదా, పిలుచు నీ రహస్య మిత్రులు పిలుచు. ఇప్పుడు లేచారు కదా నీ రహస్య మిత్రులు, రాని మీరంతా. నువ్వు
చిలకలూరుపేట నుంచి శ్రీశైలంకు నేరుగా ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్ సర్వీసును పునఃప్రారంభిస్తున్నట్లుగా డిపో మేనేజర్ వై వేణుబాబు తెలిపారు. స్థానిక ప్రజలు గ్రామస్తుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. 2017లో ప్రారంభమైన ఈ సర్వీస్ ఆదాయం తక్కువగా ఉండడంతో నిలిపివేస్తున్నట్లుగా చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న శ్రీశక్తి పథకం కారణంగా మహిళల ఉచిత ప్రయాణంతో ప్రయాణికుల రద్దీ పెరుగుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు జోనల్ చైర్మన్ సురేష్ చొరవతో ప్రత్యేక అనుమతులు లభించాయని పేర్కొన్నారు. మరియు పరిసర గ్రామ పెద్దల కోరిక మేరకు స్థానిక ఎమ్మెల్యే శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు మరియు ఆర్టీసీ జోనల్ చైర్మన్ గారి చొరవతో చిలకలూరుపేట ఏపీఎస్ఆర్టీసీ ఈడీ గారు డిపిటిఓ మేడం సత్తర స్పందనతో చిలకలూరుపేట నుండి శ్రీశైలంకు ఎక్స్ప్రెస్ సర్వీసును శాంక్షన్ ఇచ్చున్నారు. ఈ సర్వీసును ప్రారంభించి సంబంధించి సిఆర్ క్లబ్ నందు ప్రెస్ మీట్ గారి చొరవతో ఎక్స్ప్రెస్ సర్వీసును చిలకలూరుపేట నుండి శ్రీశైలంకు ఉదయం 5:30 గంటలకు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికుల ఆదరణ ఎక్కువగా లేనందువలన తగిన ఆదాయం రానందున ఆ సర్వీసును శ్రీశైలం నుండి ఎన్ఆర్టీ మీదుగా గుంటూరుకి నడవడం జరిగింది. అయినా ఆదాయం లేనందున 6 నెలల తర్వాత సర్వీస్ని రద్దుపరచడం జరిగింది. ప్రస్తుతం శ్రీశక్తి పథకం అమలు తర్వాత శ్రీశైలం సర్వీసును పునఃప్రారంభించవలసిందిగా గవర్నర్లు ఎమ్మెల్యే గారు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు మరియు నెల్లూరు జోనల్ చైర్మన్ గారు శ్రీ సురేష్ గారు పుర ప్రముఖులు పుర ప్రజల కోరిక మేరకు ఆదేశించినారు. తదనుగుణంగా ఆర్టీసీ పై అధికారులు అల్ట్రా డీలక్స్ సర్వీసును నడపవలసిందిగా ఆదేశాలు ఇచ్చారు. కానీ నడుపుకుంటూ అనుమతి ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా కొత్త సర్వీసుగా ఎక్స్ప్రెస్ని అంత దూరం నడపడానికి అనుమతి లేదు. కానీ మన పుర ప్రముఖులు ప్రతిపాటి పుల్లారావు గారు ఎమ్మెల్యే గారి చొరవతోటి ఈడీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని దీనికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ సర్వీస్ యొక్క టైమింగ్స్ రెగ్యులర్ టైమింగ్స్ అయితే చిలకలూరుపేటలో 7:30కి ఉదయం బయలుదేరుతుంది. మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశం వినియోగించుకుని శ్రీశైల సదాశివుని ఆశీస్సులు పొందవలసిందిగా ప్రార్థించున్నాం. అట్లాగే చిలకలూరుపేట డిపోకి ఒక కొత్త సర్వీస్గా శ్రీశైలం పుణ్యక్షేత్రాలకు ఏర్పాటు చేయడంలో ముఖ్యపాత్ర వహించిన పుర ప్రముఖులు శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారికి మరియు పుర ప్రముఖులకు సిబ్బంది తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ పుర ప్రముఖులు మరి ప్రతిపాటి పుల్లారావు ఎమ్మెల్యే గారు ఇదే విధంగా మాకు ఆశీస్సులు అందజేసి కొత్త సర్వీసులు ముందు ఏదన్నా పుణ్యక్షేత్రానికి పెట్టే విధంగా ప్రపోజల్ తీసుకొచ్చి ఈ డిపో అభివృద్ధికి మాకు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. ఇంతవరకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సర్వీస్కి అడ్వాన్స్ బుకింగ్ ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ పార్లమెంట్ నూతన భవనానికి ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే ఉగ్రాతో పాటుగా ఉమ్మడి జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ వేసిన పునాదులతో 44 ఏళ్లుగా టీడీపీ జెండా రెపరెపలాడుతుందని నేతలు పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందన్నారు. ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం కోసం టీడీపీ కట్టుబడి పనిచేస్తోందన్నారు. భూమి పూజ జరగడం జరిగింది. ఈ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అదృష్టంగా భావిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల క్రితం ఏర్పడినప్పుడు కూడాను రాష్ట్రంలో సుపరిపాలన, సామాజిక న్యాయంకి ముందుగా వెళ్తూ ఉన్నాయి. ఈరోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో లోకేష్ బాబు గారి యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో అన్న ఎన్టీఆర్ గారి పెట్టిన పార్టీ ఈరోజు కూడా పూర్తిగా పటిష్టంగా ఉంది. రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని అన్న ఎన్టీఆర్ గారితో పాటు ఇప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే కొనసాగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమానికి ఆద్యులు అన్న ఎన్టీఆర్ గారి విషయాన్ని తెలియజేసుకుంటూ వారు వేసినటువంటి పునాదులతో వారి అడుగుజాడల్లో అన్న మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పార్టీని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ప్రజల్లో ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని, భరోసాన్ని కలిగించడం జరిగింది. ఏదైతే ఆత్మగౌరవం పేరుతో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించారో ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి. ఈరోజు పరిపాలన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. ప్రజలందరూ కూడా గమనించి మన ఇచ్చిన తీర్పుని అదేవిధంగా భవిష్యత్తులో ప్రభుత్వం కూడా కంటిన్యూస్గా ఉండాలనే విషయాన్ని గమనించుకొని మా ముఖ్యమంత్రికి, మా ఎన్డీఏకి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో బీజేపీ రాష్ట్ర నాయకుడు తుమ్మల మురళీధర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులు ధాన్యంలో 4వ వంతు కూడా ఐకేపీ కేంద్రాల్లో కొనుగోలు చేయలేదని ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలను రైతులు రాళ్లతో కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. అవినీతి సొమ్ముతో అధికారంలోకి వచ్చి ఆలేరు అభివృద్ధిని అటకెక్కించారంటూ విమర్శించారు. ఇక మార్కెట్లో వడ్లు పేరుకుపోయినా కొనుగోలు జరగడం లేదు అన్నారు. మే 10న హైదరాబాద్లో జరిగే బీజేపీ సభకు ప్రధాని మోదీ హాజరవుతున్నారని ప్రజలు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మరి అనేక అక్రమాలకు పాల్పడి ఈరోజు మరి కోట్లకు పడిగెత్తిరు. ఆ కోట్లకు పడిగెత్తి ఆ యొక్క డబ్బులతోటే మరి ప్రజలను కొని ఓట్లు ఇప్పించుకోవాలన్న ఆలోచనతో మరి దుర్మార్గమైన అవినీతి పరిపాలన సాగించడం జరుగుతుంది. పూర్తిగా ఇక్కడ పరిపాలన అటకెక్కించడం జరిగింది. ఈరోజు వడ్ల విషయంలో కూడా రైతుల విషయంలో కూడా వడ్లు కొనుగోలు మొత్తం కూడా నిలిచిపోయింది. 1/4 వంతు కూడా వడ్లను కొనలేకపోయారు. మీ భవిష్యత్తులో రైతులు వాళ్ళను రాళ్ళ తీసుకొని కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్లలో వడ్లు మూలుగుతున్నాయి. ఐకేపీ సెంటర్లో పూర్తిగా విఫలమైంది. కలెక్టర్ జేసీ ఎవరు కూడా ఏం చేసే పరిస్థితిలో లేరు. అత్యంత ఘోరంగా ఉంది పరిస్థితి. ఇంకొక వారం రోజులు అయితే ఇక్కడున్న బీర్లు ఐలేని కానీ మరి చామల కిరణ్ కుమార్ రెడ్డిని కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఉరికించి కొట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి వెంటనే వడ్ల కొనుగోలు కూడా జరపాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఎక్కువగా కూడా మనం ఇప్పుడు పెట్టుకున్న ప్రెస్ మీట్ ఏంటిదంటే మొత్తం మీద చలో హైదరాబాద్. ఆ చలో హైదరాబాద్ కు మరి ఎక్కువ సంఖ్యలో మన కార్యకర్తలంతా కూడా మరి అన్ని పార్టీలు కూడా విఫలమైనాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆశాకిరణంగా అవపడుతుంది. కాబట్టి అందరం కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి నరేంద్ర మోడీ గారి వెంట ఉండి మరి భారతదేశాన్ని విశ్వగురుగా నిలపడానికి కృషి చేయాలని అందరికీ పిలుపునిస్తున్నాను. జై హింద్, భారత్ మాతకి జై. రామగుండం నగరాభివృద్ధికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. 31వ డివిజన్ భీమునిపట్నం ఆటో నగర్ ప్రాంతాల్లో మేయర్ మహంకాళి స్వామితో కలిసి ఆయన పర్యటించారు. నగర పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొంటూ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పనులను అభినందించారు. గత 20 ఏళ్లుగా కాలువల్లో పూడిక తొలగించకపోవడంతో వరద సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు. ప్రజలు కాలువల్లో చెత్త వేయొద్దని సూచించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించి స్లమ్ ఫ్రీ సిటీగా రామగుండాన్ని తీర్చిదిద్దామని ఎమ్మెల్యే వెల్లడించారు. అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో పోయిన సంవత్సరం కూడా కొంత భాగం క్లీన్ చేయడం, ఈసారి స్పెషల్ డ్రైవ్గా గత 20 రోజుల నుంచి సుమారు 20 డివిజన్స్లో ఇప్పటికే ఆ డ్రైన్లన్నీ శుభ్రపరచడం జరిగింది. దురదృష్టం ఏమిటంటే మనందరి బాధ్యత ఎవరి ఇల్లు వాళ్ళను ఆక్రమించడం. దీని ద్వారా ఆ ఇంటికి బాగుంటుంది కానీ మొత్తం వాడకు కూడా నష్టమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తాం. మిషన్ దిగి క్లీన్ చేయాలంటే ఇలాంటి అక్రమాలతో ఇబ్బందులు వస్తున్నటువంటి డ్రైనేజ్ అంతా కూడా వెళ్ళిపోవాలి. దాంట్లో చెత్త చెదారం వేయద్దు. దాంట్లో మెరుగుదల పిచ్చి మొక్క తీయాలి అంటే ఆ డ్రైన్ల మీద గోడలు ఇష్టానుసారంగా వస్తున్న కార్యక్రమాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత కలిగినటువంటి ప్రతి ఒక్క పౌరుందని చెప్పి చెప్తాం. ఇవాళ వాటిని కూడా తీయాలంలో ప్రభుత్వం 5 లక్షలతో ఇల్లు కట్టేయడానికి సిద్ధంగా ఉంది. కానీ కాలువల మీద ఉన్న ఇల్లు మీరే తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేషన్ ఆసిఫ్ గారు కానివ్వండి, అక్కడ బాబు కానివ్వండి, లేదా కవితారెడ్డి కానివ్వండి, లేదా ఇక్కడ మా మల్లేష్ కానివ్వండి, ఇక్కడ భూలక్ష్మి రమేష్ కానివ్వండి, మా నాయకుడు యువన్స్కర్ సంబంధించిన సిబ్బందిని, మేయర్ గారిని, వారి టీంని, కార్పొరేటర్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరంతరం ప్రజల మధ్య 2 సంవత్సరాలుగా పనిచేస్తాం. చాలా రాష్ట్రంగా రోడ్ల నిర్మాణం చేస్తాం. వాడవాడగా డ్రైనేజ్ కట్టే పని చేస్తాం. సుమారుగా ఇప్పటికే 800 కోట్ల రూపాయల పని జరిగింది. అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో
పోయిన సంవత్సరం కూడా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటికే 18,000 ఉద్యోగాల భర్తీ చేపట్టామని, త్వరలో మల్టీపర్పస్ ఏఎన్ఎంలు అలాగే నర్సింగ్ ఆఫీసర్ల ఫలితాలు విడుదల చేస్తామన్నారు. విద్య, వైద్యం, మహిళా సాధికారతకు ప్రభుత్వ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అంగన్వాడీలు, బాల సదనాలు ప్రభుత్వ అలాగే సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా బాల సదనం నూతన భవనాన్ని ప్రారంభించి వికలాంగులకు స్కూటీలను పంపిణీ చేశారు. అలా కళలు సాకారం చేసే శక్తి, కమిట్మెంట్, నిబద్ధత మనకు ఉండాలి. కనుక నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతావు, నువ్వు ఎక్కడ చెప్పు పోలీస్. వెరీ గుడ్. ఎలా ఉంది బిల్డింగ్, ఎలా ఉంది ఇప్పుడు? ఈరోజు స్ట్రెంత్ ఎంత ఉన్నది? ఆంధ్రప్రదేశ్ మీరు గురువరీలు జనాభా ప్రతినిధి ఒక అంగన్వాడీ కేంద్రం. అంగన్వాడీ కేంద్రం అనేది ఆ గ్రామంలో ఉన్న కుటుంబాలు, వారి యొక్క ఆ తల్లి, ఆ బాలింత, ఆ గర్భవతి, ఆ పిల్లలు, వారికి పోషకాహారాలు, ఆరోగ్య స్థితిగతులు, రెగ్యులర్ చెకప్, దాంతో సహా ప్రీ ప్రైమరీ. అంటే ప్రభుత్వం గురుతరమైన బాధ్యత మీ మీద పెట్టి ఆశా వర్కరు ఏదేమో అంగన్వాడీ ఆయా, అంగన్వాడీ టీచర్ అందరూ కలిస్తేనే గ్రామానికి మీ సేవలు అందిస్తున్నాం. ఇక పోతే మన గ్రామానికి ఏం కావాలి? అంగన్వాడీ బిల్డింగ్లు కావాలి. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం విరంకిలో తలసీమియాతో బాధపడుతున్న బాలుడు వివేక్కు సీఎం చంద్రబాబు నాయుడు హామీ మేరకు 4 లక్షల ఆర్థిక సహాయం అందింది. ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా చేతుల మీదుగా చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. మే 1న సీఎం పర్యటన సందర్భంగా బాలుడి పరిస్థితిని తెలుసుకున్న చంద్రబాబు వెంటనే స్పందించి P4 ద్వారా సాయం చేయాలన్నారు. వివేక్ చికిత్సకు సుమారు 50 లక్షలు అవుతాయని వైద్యులు తెలిపారని, అవసరమైతే మొత్తం కూడా అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వెల్లడించారు. తలసీమియా వ్యాధి వచ్చిందండి. సార్కి రిక్వెస్ట్ చేశాం. లోకల్ సారు వర్లకుమార్ రాజు గారు పామాల ఎమ్మెల్యే, ఆయన ఆధ్వర్యంలో, ఆయన ప్రోత్సాహంతో, లోకల్ నాయకుల ప్రోత్సాహంతో, అధికారులందరూ స్పందించి తీసుకెళ్లి బాబును పెట్టారండి. సీఎం సార్ మా ఇంటికి వచ్చారు. ఆపరేషన్కి అయ్యే ఖర్చు భరిస్తానన్నారు. నాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే, అప్పులుంటే 4 లక్షలు చెక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సీఎం సార్. మా పాపకి ఇల్లు కట్టించిస్తానన్నారండి. స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తానన్నారు. వెలుగు ద్వారా ఏదో ఒక చిన్న జాబ్ కూడా ఇప్పిస్తానన్నారండి. మా ఆవిడకి, మా మిస్సెస్కి హార్ట్ ఆపరేషన్ చేశారండి. నమస్కారం. పండగ ఎప్పుడైనా సీజనల్గా ఆ పండగ టైంకి వస్తుంది. కానీ ఇక్కడ పమిడిముక్కల మండలంలో దాదాపుగా వారంలో ఇది 3వ పండగ. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ రోజున లేబర్ డే సెలబ్రేట్ చేయడానికి వస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వచ్చినందుకు ఈ నియోజకవర్గం అంతా 2వ పండగ. ఈ రోజున పమిడిముక్కల మండలంలో చంద్రబాబు గారు ఇచ్చిన వరాలు వాటన్నిటికీ ముందడుగు పడుతుంది. దాంట్లో భాగంగానే దామర్ల శ్రీనివాస్ అనే రజిక సోదరుడు ఇంటికి వచ్చి ఆ కష్టాలన్నీ తెలుసుకొని, ఆ మనవడు తలసీమియాతో బాధపడుతున్న ఆ 10 సంవత్సరాల పిల్లోడిని పలకరించి పెన్షన్ ఇచ్చి సమస్యలు కూడా అన్నీ తెలుసుకున్న తర్వాత పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలం కొలిస జంక్షన్లో నీలకంఠాపురం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించి ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు, సరైన విధంగా హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణ రక్షణ సాధ్యమవుతుందని ఎస్ఐ వివరించారు. మైనర్ డ్రైవింగ్ అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగంగా వల్ల జరిగే ప్రమాదాలపై హెచ్చరించారు. మహిళల భద్రతతో పాటుగా మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను కూడా ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నీలకంఠాపురం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆగకపోవడం వల్ల స్కిడ్ అయిపోయి కింద పడిపోయి హెడ్ ఇంజరీ అయి చనిపోతుంటారు. దానికి చేసింది ఏంటంటే చిన్న రాంగ్ ఉంది, ఈ సార్ చేసింది. ఈ హెల్మెట్ పెట్టి ఈ తాడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ తాడ్ అనేది పెట్టుకోవాలి. మీరు ఏం చేస్తుంటారంటే హెల్మెట్ పెట్టుకుంటారు కదా, తాడు పెట్టుకోకుండా వచ్చేస్తుంటారు. ఏదైనా ప్రమాదం జరిగి మనం కింద పడిపోయేటప్పుడు ఏమవుతుందంటే ఈ హెల్మెట్ అనేది కింద గుద్దిన తర్వాత దీనికి ఎటువంటి సపోర్ట్ లేకుండా ఉండడం వల్ల హెల్మెట్ తుల్లిపోయిన తర్వాత మీ పిల్లలందరూ కూడా బాగుంటారు. మీకు పొరపాటున రోడ్డు ప్రమాదంలో ఏదైనా ఏదైనా జరిగింది అంటే మీ పిల్లలు, ఆ తర్వాత మీ భార్య, మీ కుటుంబీకులు, మీ అమ్మ నాన్న అందరూ కూడా
వాళ్ళు చూసుకోలేరు, వాళ్ళని ఎవరు చూడరు. పక్కింటి వాళ్ళు కానీ మన అన్నదమ్ములు కానీ ఎవరైనా చూసుకుంటారు లైఫ్లో. పార్వతీపురం మన్యం జిల్లా గంగాపురం పంచాయతీ తాళవలస గ్రామ గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆర్ఎఫ్ పట్టాలు ఇచ్చినా ఇప్పటి వరకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టాలు ఉంటే బ్యాంక్ రుణాలు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలు పొందేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారలేదని గిరిజనులు వాపోయారు. సిపిఎం నాయకుడు రాము మాట్లాడుతూ గిరిజనులకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే సాగు భూములకు హక్కుపత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంగమలస పంచాయతీ సీతంపేట గ్రామంలో సీతంపేట గ్రామ గిరిజనులు సాగు చేస్తున్న భూముల్లో ఈరోజు మనము ఉన్నాము. ఆవిడే మన పీఓగా కూడా వచ్చున్నారు. ఆవిడికి మనం చెప్తున్నాం, అమ్మ సంగమలస పంచాయతీలో రీసర్వే అనేది మీరే ఏర్పాటు చేశారు. ఆ రీసర్వేలో భాగంగా సీతంపేట గ్రామానికి కూడా మీరు డీ పట్టాలు ఇప్పించాలని మేము ఎన్నోసార్లు కూడా కోరడం జరిగింది. ఆమె కూడా ఇస్తాననే మాట అయితే ఇస్తుంది, భరోసా అయితే కలిగిస్తుంది. కానీ ఇంతవరకు మా గ్రామంలో రీసర్వే జరగలేదని పేదలైన గిరిజనులందరూ గబోదిబోలు అవుతున్నారు. ముసలోళ్ళు, ముడగోలు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న భూములకి పట్టా నేనందువలన ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు మేము పొందలేకపోతున్నాము. ఓటుల దగ్గరికి వచ్చేసరికి ప్రభుత్వాల్లో కొనసాగాలి కాబట్టి, గద్దెలో కూర్చోవాలి కాబట్టి అందరూ మా గ్రామంలోకి వస్తున్నారు. కానీ ఎవరు కూడా మా సమస్యలు పట్టించుకోలేదనేది గిరిజనులు అయితే ఈరోజు కోరుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు ఈ భూములకే ఆర్ఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చారు. ఈ ఆర్ఎఫ్ఆర్ పట్టాలు అనేది ఇమ్మీడియట్గా మీరు రద్దు చేసి పేదలైన గిరిజనులందరికీ కూడా సీతంపేటలో ఆమదాల వలస మున్సిపల్ కార్యాలయంలో కొత్తగా మంజూరైన 67 స్పౌస్ అలాగే రోల్ బ్యాక్ పెన్షన్లను ఎమ్మెల్యే కోన రవికుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అర్హత కలిగిన ప్రతి పేదవారికి పెన్షన్ అందిస్తామని ఎవరూ అధైర్యపడవద్దన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాలంలో టీడీపీ మద్దతుదారులనే కారణంతో నిలిపివేసిన కలివరం పంచాయతీకి చెందిన 20 మంది పెన్షన్లను తిరిగి మంజూరు చేశామన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్లు ఆర్థిక భరోసా కల్పిస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కొత్తగా పెన్షన్ మంజూరు చేశాం. ఈరోజు నియోజకవర్గంలో మొత్తం 4 మండలాలు మున్సిపాలిటీలు ఉన్న ప్రతి ఒక్కరిని ఇక్కడ పిలిచి మీ అందరికీ 4 విషయాలు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్తున్నారా ఎమ్మెల్యేగా, మేము కూడా ప్రతి నెల 1వ తారీఖున ఏదో ఒక ఊరు వెళ్ళి పెన్షన్ పంపిణీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత భర్త చనిపోతే, భర్తకు పెన్షన్ వచ్చి చనిపోతే వెంటనే భార్యకి పెన్షన్ ఇచ్చే విధానాన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014-19 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేశాం. తర్వాత మనం కావాలని చెప్పి ఒక దుర్మార్గుడైనటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేశాం. ఎవరు చేశాం ఏమన్నా చెప్పాలి, ఎవరు చేశాము తెలుసా లేదా? ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు బీసీ కాలనీలో దశదిన కార్యక్రమం సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నాగవల్లి దశదిన కార్యక్రమానికి ఇరు వర్గాల బంధువులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాల మధ్య జరిగిన దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. ఘటనపై పెనుగొండ గోపాలరావు ఫిర్యాదు మేరకు నందిగామ, నేరేడు చెర్లకు చెందిన పలువురిపై కేసులు నమోదు చేసినట్లుగా ఎస్ఐ అర్జున్ తెలిపారు. మరొక వైపు ఎనిష్ ఫిర్యాదు మేరకు పెనుగొండ నవీన్, గోపాలరావుపై కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. మీరు ఆగండి, ఇంకా గొడవ పెట్టుకున్నారు, అయిపోయింది, ఆగండి ఇంకా. అవును, అందులో మీకే బాబుకృష్ణ ఈసీసీ హార్ట్ పోయినట్టు పడేసుకొట్టి తాడు తీసుకున్నారండి. నాకు షుగర్ ఉందండి, తీసుకొని అట్టు పడితే అట్టు కొట్టారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో డోకిసీల పంచాయతీ కొత్త వలస గ్రామంలో వారం రోజులుగా త్రాగునీటి సమస్యతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బోరులో మోటార్ దెబ్బతిన్నప్పటికీ సచివాలయ అధికారులకు పలుమార్లు తెలిపినా స్పందన లేదు అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని పరిశీలించిన ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు పి రాము, మహిళా సంఘ నాయకురాలు పి వరాలు సమస్యను గుర్తించారు. గడ్డల నుంచి త్రాగునీరు తెచ్చుకుంటున్న ప్రజలను చూసి విచారం వ్యక్తం చేశారు. వెంటనే కలెక్టర్, ఐటీడీ ఏపీఓ స్పందించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రోజుల నుంచి ఊర్లో ఉన్న మోటార్ అయితే పోయింది, కొలాయి రావటం లేదు. వారం రోజుల నుంచి ఇదే గడ్డ నీరు అయితే తాగుతున్నారు. ఈ వారం రోజులు కూడా మహిళలందరూ కూడా ఉపాధి పనికి వెళ్ళొచ్చి ఎంతో కష్టంతో బాధపడి ఇదిగో ఈ పారే నీరు, ఈ గడ్డ నీరు అయితే తాగుతున్నారు. ఈ మహిళలందరూ కూడా తాగి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ఎంపీడీఓ గారు వెంటనే జోక్యం చేసుకొని గ్రామంలోన బోరు కూడా బాగు చేయాలి. అది కరెంటు బోరు. రెండోది బోరు కూడా తక్షణమే కొట్టించాలి. ఆల్రెడీ హ్యాండ్ల బోరు కూడా ఊరిలో ఉంది, అది పాడైపోయింది, చిత్రమైపోయింది. కానీ తాగనాటికి నీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారం రోజుల నుంచి గడ్డ నీరే పెరుగుతున్నారు. జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు, జిల్లాలో ఉన్న మా ఐటీడీఓ పిఓ మేడం గారు వెంటనే జోక్యం చేసుకొని తాగునీరు సమస్యని పరిష్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా మనము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. జిల్లా నెల్లిమర్ల మండలం గుడివాడ గ్రామదేవత పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీపేట, అలాగే ఎస్పేట, గుడివాడ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పండుగ సందర్భంగా మహిళలతో కర్రసాము ప్రదర్శన చేశారు. జనసేన నాయకుడు చిల్లా దాలయ్యారెడ్డి ఆధ్వర్యంలో సమ్మర్ హాలిడేస్ సందర్భంగా పిల్లలకు ఉచితంగా కర్రసాము శిక్షణ అందిస్తున్నారు. మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండేలాగా మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టినట్లుగా నిర్వాహకులు తెలిపారు. కోచ్లు ఎరుసు యువరెడ్డి, కోసన తోటయ్యారెడ్డి శిక్షణ ఇస్తుండగా 20కి పైగా పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలం నుంచి కావలిలోని రైస్ మిల్ కు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం లారీని కలిగిరి సిఐ సుబ్బారావు పట్టుకున్నారు. లారీలో 138 కట్ల రేషన్ బియ్యం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఘటనపై డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ తెలుగు న్యూస్.